పిల్లలు అందరూ బాగున్నారా? నా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం గద్య భాగంలోని మొదటి పాఠం కవి పరిచయం. ఈ పాఠం గురించి ఆన్లైన్ క్లాసెస్లో మనకి డిడి యాదగిరిలో రావడం జరిగింది. దానికి సంబంధించి చాలామంది విద్యార్థులు వినలేదు ఆ షెడ్యూలు అని చెప్పేసి మీరు వివరించండి అని కోరిన మేరకు ఒకసారి ఆ పాఠంలో ఏముందో ఒకసారి మనం చూద్దాం. భాష, చరిత్ర, సంస్కృతి. ఈ పాఠాన్ని ఇరువెంటి కృష్ణమూర్తి గారు వీరు రాసిన ఇరువెంటి వ్యాసాలు ఆ పుస్తకంలోంచి మన సిలబస్గా తీసుకోవటం జరిగింది. చరిత్ర ఒకసారి శతాబ్దాల క్రితం సంబంధించి మానవుడు పుట్టిన దగ్గర నుంచి ఆది మానవ దశ నుంచి ఇప్పుడు అంతరిక్షయానం వరకు చేసిన ప్రయాణానికి సంబంధించి భాష, చరిత్ర, సంస్కృతి ఈ మానవ జీవితంలో ఈ మూడిటి స్వరూప స్వభావాలను, ఆ వికాస దశలను మనం ఈ మూడింటి ద్వారా మనం విశ్లేషించవచ్చు. ఒకటి భాష, రెండు చరిత్ర, మూడు మన సంస్కృతి. ఆ సంస్కృతిలో ఒక అంగం భాష. మనిషి తన మనసులో ఉబుకుతున్న భావాలకు ముందు రూపకల్పన చేసుకున్నాడు. తరువాత సైగలను సృష్టించుకున్నాడు. తరువాత తన అరుపులకు అర్థం సృష్టించుకున్నాడు. తనకు సహజంగా లభించిన జ్ఞాపక శక్తిని, అనుకరణ శక్తిని ఊతగా తీసుకున్నాడు. అదే క్రమంలో భాషను సృజించాడు ఈ మానవుడు. భాష ద్వారా తన అనుభవాలను మొత్తాన్ని భద్రపరిచి ఇతరులకు, తరతరాలకు అందించే సామర్థ్యం సంపాదించుకున్నాడు మనిషి. వాస్తవంగా శ్వాస కోసం ముక్కు, ఆహారం కోసం నోరు సహజంగా మానవునికి వచ్చినవి. ఇవి వేరే జంతువుల్లో కూడా ఉండటం జరుగుతుంది. కానీ మనిషి వాటిని మానవుడు భాషా సృజనం కోసం వినియోగించుకున్నాడు. మానవుని జీవితంతో పాటు భాష మారుతూ వచ్చింది. మనిషి మారుతూనే ఉన్నాడు, భాష మారుతూనే ఉన్నది. భాష అనేది సహజంగా కృత్రిమం. ఎందుకంటే కృత్రిమం అంటే ఏంటి? ప్రకృతి సహజంగా వచ్చింది కాకుండా మనం తయారు చేసుకునే వాటిని కృత్రిమం అంటారు. మరి అటువంటి క్రమంలో భాష అనేది కూడా మనిషి అంటే మనం సృష్టించుకున్నదే. భాష సహజంగా కృత్రిమమే, మానవ కల్పితమే. మరి ఈ ఇరువెంటి వ్యాసంలోని ఇరువెంటి కృష్ణమూర్తి గారు ఈ వ్యాసంలో ఇంకా ఏమేమి అంశాలు చెప్పుకున్నారంటే, ఇప్పుడు మనం భాష గురించి చెప్పుకున్నాం, తర్వాత చరిత్ర, సంస్కృతి. భాషకు సంబంధించి ఇంకొన్ని అంశాలు మనం చూస్తే, భాష అనేది మానవ సంస్కృతికి వచోరూపం. భాష ద్వారానే మానవుడు అధిరోహించిన మహోన్నత నాగరికత శిఖరాలను సందర్శించవచ్చు. అంటే ఏదైనా మనం మనసులో అనుకున్న విషయాన్ని ఒక భాష ద్వారా, ఒక శబ్దం ద్వారా మన యొక్క భావాలను, అభిప్రాయాలను ఎదుటి వారికి తెలియజేయగలం. ఆ తర్వాత అది అక్షర రూపం దాల్చటం జరిగింది. భాష మనిషి చరిత్రను చెప్తుంది. భాష మనిషి వ్యక్తిత్వాన్ని వ్యంజిస్తుంది. భాష అనేది ఇంకా ఏమని చెప్పారంటే, భాష దేశానికి హృదయం. బహుభాషలు ఉన్న దేశంలోని మనిషి హృదయం విశాలంగా ఉంటుంది. ఈ వాక్యాన్ని మన భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని కవి గారు చెప్పటం జరిగింది ఈ వ్యాసంలో. భాష దేశానికి హృదయం లాంటిదని చెప్పారు.
బహుభాషలున్న దేశంలోని మనిషి హృదయం ఇంకా ఎన్ని భాషలు ఉంటే అంత విశాలంగా తన యొక్క హృదయం ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. బహుభాషలున్న దేశంలో అంటే మన భారతదేశంలో ఆత్మ ఒకటే, ఒకే ఒక పద్మం, వాటికి రేకులెన్నో, ఒకే పూలదండకు ఎన్ని రకాల పూలో, లిపులే వేరు, బహిరవేషమే వేరు, ఆంతర్యమంతా ఒక్కటే. చూడండి, ఉపమానంగా ఒక పద్మానికి కొన్ని రేకుల సమూహం ఒకదానికొకటి అంటిపెట్టుకొని ఉంటాయి, అది ఒక పువ్వుగా ఉంటుంది. అదే రకంగా ఒక దండలో ఎన్ని పూలనైనా, ఎన్ని రకాల పూలనైనా మనం ఆ దండలో గుచ్చుకోవచ్చు, తయారు చేయవచ్చు. అలాగే మన దేశంలో కూడా లిపులే వేరు, బహిర్వేషమే వేరు, బయటికి కనబడటానికి వేరువేరుగా కనబడుతుంది, కానీ ఆంతర్యం అంతా ఒక్కటే. అది మనం ఐకమత్యంగా ఒకే చోటు, ఒకే ప్రాంతంలో ఇన్ని భిన్న భాషలున్నా కలిసి ఉంటున్నాం. అందుకనే పద్మానికి రేకులు ఏ విధంగా ఒక్కొక్కటి తీస్తే విడివిడిగా అనిపిస్తుంది, కానీ కలిపితే ఒక పువ్వుగా ఒక మంచి అందమైన ఆకారం కనిపిస్తూ ఉంటుంది మనకి. అలాగే పూల దండలు చూడండి, రకరకాలుగా పూలతో దండగా అల్లుతారు, చాలా అందంగా ఉంటుంది. అలాగే మన దేశంలో కూడా భాషలు వేరే కానీ ఆంతర్యం ఒక్కటే. ఏ ప్రాంతీయ భాషా కవి యావత్ భారత కవి కాలేడు. ఎందుకంటే ఒక చోట ఉన్న భాష వేరొక చోట ఉండకపోవచ్చు. దాన్ని ఉద్దేశించి చెప్పింది. వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు అంతటి వాళ్ళు సర్వభారతీయులకు కవులు. సంస్కృతం రాని వాళ్ళకు కూడా కవులే. గతంలో ఈ సంస్కృత భాష అనేది మిగతా అన్ని భాషల్లోకి ఆ సంస్కృతంలో ఉన్న రచనల్ని తర్జుమా చేయటం జరిగింది. దాన్ని ఉద్దేశించే కవిగారు చెప్తున్నారు. మరి ఇక్కడ చూడండి, వాల్మీకి గారిని, వ్యాస కవిని, కాళిదాస్ని, సుప్రసిద్ధ కవులు వీళ్ళు. మరి ఎందుకంటే రామాయణం అందరికీ ఆది కావ్యం, భారతం అందరికీ పంచమ వేదం, కాళిదాసు అందరి హృదయాల్లో ఉన్నాడు. ఆకాశంలో మేఘంలా భారతీయ భాషల శబ్దజాలం ఇంచుమించు అంతా సంస్కృతం నుంచి పుట్టుకొచ్చిందే. భారతీయ భాషలకన్నిటికీ వస్తు సంపదను పంచి ఇచ్చింది మాత్రం సంస్కృతమే అని చెప్పవచ్చు. భారతీయుల సంస్కృతి అంతా సంస్కృత భాషా సాహిత్యాల్లో నిక్షిప్తమై ఉన్నది అని ఇర్వెంటి గారు తన వ్యాసంలో రాయటం జరిగింది. మరి భాష, చరిత్ర, సంస్కృతి ఈ మూడు మానవ జీవిత స్వరూప స్వభావాలను, మానవ వికాస దశలను మానవుడే సృజించి పెంపొందించిన ప్రపంచాన్ని విశ్లేషించి వివరించే జ్ఞానానికి ఈ మూడు రూపాలు ఏమిటవి? భాష, చరిత్ర, సంస్కృతి. మరి మనిషి యొక్క పరిణామ క్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే చెట్ల నీడల్లో, గుహగర్భాల్లో ఎదిగి ఉన్నంతకాలం అది ప్రకృతి. ఎందుకంటే మానవుడు ఎవరు తను సొంతంగా తయారు చేసింది కాదు, అది ప్రకృతిగా సహజ సిద్ధంగా ఉన్నది. మరి ఆ పరిణామ క్రమంలో ఇల్లు కట్టుకోవడం సంస్కృతి, నదిని ఈది దాటడం ప్రకృతి అయితే దొంగనో పడవనో దేనో ఒక దాన్ని ఆధారంగా చేసుకొని ఆ నదిని దాటడం అనేది సంస్కృతి. అదే రకంగా చెట్లకున్న ఫలాలను ఇంకా దొరికిన పశుపక్షాదులను పట్టుకొని తినడం. మొదట్లో మానవుడన్నీ పచ్చిగానే తినేది, అది పళ్ళు కానివ్వండి, పశుపక్షాదులు కానివ్వండి. ఆ తర్వాత సంస్కృతి పెరిగిన తర్వాత పండించుకొని తినడం, అంటే వ్యవసాయంలాగా వ్యవసాయం చేయటం, లేదా ఈ పశుపక్షాదులు వీటిని కాల్చుకొని తినడం సంస్కృతిగా మారింది. చూడండి,
చెట్ల నీడల్లో గుహగర్భాల్లో ఉన్నంతకాలం అది ప్రకృతి, ఇల్లు కట్టుకోవడం సంస్కృతి. నదిని ఈది దాటడం ప్రకృతి అయితే దుంగనో పడవనో ఆధారం చేసుకోవడం సంస్కృతి. అలాగే దొరికిన వాటిని దొరికినట్టుగా ఆ పళ్ళు కానీ, పశుపక్షాదులు కానీ, దుంపలు కానీ, కొన్ని ఆకుల్ని కానీ ఇవి పచ్చిగా తినడం అనేది ప్రకృతి అయితే, వాటిని వండి లేదా కాల్చి తినడం అనేది సంస్కృతిగా చెప్పబడుతుంది. ప్రకృతి సంపదను తన ఇచ్ఛానుసారం ఉపయోగించుకునే శక్తి సమస్త జీవకోటిలో మానవునికే ఉంది. ఎందుకంటే మానవుడు చాలా తెలివైనవాడు. తనకున్న మేధాశక్తిని ఉపయోగించుకొని, జ్ఞాపక శక్తిని ఉపయోగించుకొని ఇతర జీవుల నుంచి తను నేర్చుకుంటూ, వాటికి లేనిది మనకు ఉన్నది జ్ఞాపక శక్తితో పాటు భాష అనేది కూడా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. మరి ఇతర జీవుల్లో ఈ శక్తి ఉన్నది సహజం, పరిమితం. భాష మాత్రం వాటికి లేదు. కొద్ది వరకు జ్ఞాపక శక్తి ఉన్నా, కొంతవరకు అనుకరించేది ఉన్నా అది పరిమితంగా మాత్రమే ఉన్నది. మరి పశుపక్షాదుల చేష్టల్లో, అరుపుల్లో అప్పటి పూర్వకాలం నుంచి ఈ రోజు వరకు ఎటువంటి మార్పు లేదు. వారి అంతవరకే ఆగిపోయింది. కానీ మనిషి అది కాదు కదా, చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పశుపక్షాదుల్లో ఏ పరిణామము లేదు. అయితే ఈ పాశవికపు పొలిమేరల నుంచి ఎన్నడో విడిపడ్డ మానవుడు క్రమక్రమంగా వికాసాన్ని పొందుతూనే ఉన్నాడు. ప్రకృతి రహస్యాలను ఛేదిస్తూనే ఉన్నాడు. ఎంతగా ఛేదిస్తున్నాడంటే, ఎక్కడైతే మనం రాత్రిపూట ఆకాశంలో చుక్కల్ని, నక్షత్రాలని వాటిని చూస్తామో అంతరిక్షంలోకి పోగలుగుతున్నాడు. అలాగే అసలు ఎంత లోతుందో తెలియని సాగరతలాన్ని కూడా అందుకుంటున్నాడు. శబ్దాన్ని కొన్ని లక్షల మైళ్ళ వరకు పంపి తిరిగి సమాధానాన్ని పొందగలుగుతున్నాడు. ఇది అర్థమైందా? శబ్దాన్ని కొన్ని లక్షల మైళ్ళ వరకు పంపటం మన అందరి చేతుల్లో ఉంటుంది. ఏంటది? ఫోన్, చరవాణి. మరి దానికి ఏమైనా వైర్లు ఉంటున్నాయా? మనం ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాం. అమెరికాలో కానీ, ఇంకే దేశంలో కానీ, ఏ ఊర్లో కానీ, ఏ ప్రాంతంలో కానీ, ఎక్కడున్నా ఆ శబ్ద తరంగాలని మనం పంపించటం, మళ్ళీ అవే రకంగా రావటం, ఈ రకంగా శబ్దాన్ని కొన్ని లక్షల మైళ్ళ వరకు పంపి తిరిగి సమాధానాన్ని పొందగలుగుతున్నాడు మానవుడు. చూడండి, ఎక్కడో చెట్ల నీడన, చెట్ల మీద జీవిస్తూ, గుహల్లో బతుకుతూ, దొరికిన వాటిని పచ్చిగా తింటూ తన జీవితాన్ని కొనసాగించే ఆది మానవ దశ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళేంతగా మానవుడు ఎదిగాడు. లక్షల మైళ్ళ దూరం నుంచి ప్రతిమలను దర్శించగలుగుతున్నాడు. చూస్తున్నాం, మన అందరి ఇళ్లలో టీవీలు ఉన్నాయి, కంప్యూటర్లు ఉన్నాయి, మన ఫోన్లలో కూడా అవి వస్తూ ఉన్నాయి. కంటికి కనబడిన సూక్ష్మజీవుల స్థితిగతులను పరిశీలిస్తున్నాడు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు మానవుడు. ఈ రకంగా భౌతికంగా చాలా ఎదిగిపోతున్నాడు మానవుడు. కొందరు పెద్దలు మానవుడు ఈ విధంగా భౌతికంగా ఎదిగిపోవడాన్ని నాగరికత అని, మానసికంగా ఎదిగిపోవడాన్ని అంటే పాశవిక లక్షణాలను దులిపివేయడాన్ని సంస్కృతి అంటున్నారు. ఈ రెండు ఒకే అర్థంతో కలిగి ఉన్నాయట. నాగరికత అన్నా, సంస్కృతి అన్నా ఉన్నదాని నుంచి ఇంకా సులభంగా తన యొక్క జీవన స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవడం అనేది. ఒకరు నాగరికత అంటే ఇంకొకరు సంస్కృతి అంటున్నారు. తన ఆకలిని మాత్రం తీర్చుకోవడం పశుత్వం, తనతో పాటు ఇతరుల ఆకలిని తీర్చడం అనేది మానవత్వం. ఈ రెండు కాక తన ఆకలిని లెక్క చేయకుండా ఇతరుల ఆకలిని తీర్చే ప్రయత్నం చేయడం దేవత్వత్వం అన్నారు. ఇది చాలా గొప్ప లక్షణం. మనం తినకపోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళ ఆకలిని తీరుద్దామని ఆ గుణం అనేది ఉన్నది. అది గొప్పవాళ్ళకే ఉంటుంది.
అటువంటి దాన్ని దేవతత్వం అన్నారు. మానవుడు దేవతత్వం వైపు పయనించడమే సంస్కృతి అని ఆర్యులు నిర్వచించినారు. చూసారా, మనిషి తన ఆకలిని మాత్రం తీర్చుకోవడం అనేది పశుత్వం కింద పోల్చడం జరిగింది. తనతో పాటు ఇతరుల ఆకలిని తీర్చడం అనేది మానవత్వం. ఇది కాకుండా తన ఆకలిని లెక్క చేయకుండా ఇతరుల ఆకలిని తీర్చే ప్రయత్నం చేయడం అనేది దేవతాత్వం. ఈ దేవతాత్వం వైపు పయనించడమే సంస్కృతి అని ఆర్యులు నిర్వచించడం జరిగింది. మరి భాష, దాని పరిణామక్రమం, సంస్కృతి అంటే మనిషి పాశవిక దశ నుండి నాగరికత వైపు లేదా సంస్కృతి వైపు ఏ రకంగా పయనించాడో అనేది చెప్పుకుంటూ ఇంకొక అంశం ఉంది, అది చరిత్ర. ప్రతి దేశ చరిత్రలో ఇలాంటి సంస్కృతి ప్రజల నాడే ఆ దేశం ఒక అడుగు ముందుకు వేస్తుంది. ప్రకృతి శక్తుల స్వాధీనం చేసుకొని సర్వమానవాళిని సౌఖ్యం చేకూర్చాలన్న మహత్వాకాంక్షతో శాస్త్రజ్ఞులు వైజ్ఞానిక అన్వేషణకు, సాంకేతిక శాస్త్రాభివృద్ధికి మానవుడు పూనుకున్నప్పుడు మానవుని జీవితం సుఖంకరమైంది, రసవంతమైంది. అలాగే దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని రూపుమాపాలని, వాటి మూలాన్ని తెలుసుకోవాలని మేధావులు తపశ్చర్యకు పూనుకున్నప్పుడు నూతన ఆర్థిక రాజకీయ సిద్ధాంతాలు మానవాళికి మార్గదర్శక సూత్రాలై పరిఢవిల్లినవి. మానవుడి సౌందర్య దర్శనాకాంక్ష అతన్ని గుహల నుంచి మహల్లోనికి లాగి తెచ్చినట్లే అతనిలోని స్వరం సంగీతమైంది, అతని అనుకరణ సామర్థ్యం నృత్యమైంది, అభినయమైంది, చిత్రలేఖనమైంది. సృష్టినే తన ప్రమాణాలకు అనుగుణంగా సంస్కరించాలనుకున్నాడు మానవుడు. తపశ్చర్యకు పూనుకున్నాడు, ప్రయత్నాలు చేసినాడు, తన్ను తాను మర్చి పునఃసృష్టికి పూనుకున్నాడు. ఆ పునఃసృష్టే సంస్కృతిగా చెప్పబడుతుంది. చూడండి, నిరంతరం తన యొక్క ప్రయత్నాలని ఏ దశలోని ఆపటం లేదు. ఇంకా నాగరికత వైపు, ఇంకా సంస్కృతి వైపు, ఇంకా అభివృద్ధి వైపు మానవుడు దూసుకుని వెళ్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడా ఒక దశలో ఆగడం అనేది ఎక్కడా జరగలేదు. మార్పులు చెందుతూనే ఉన్నాడు. ఇది సంస్కృతిగా చెప్తున్నారు మన ఇరువెంటి కృష్ణమూర్తి గారు. మరి ఒకసారి భారతదేశ చరిత్రను పరిశీలిస్తే ఇప్పుడున్న రాజకీయ సమైక్యం మరెన్నడూ లేదనిపిస్తుంది. ఎన్నో స్వతంత్ర దేశాలు ఉండేవి, ముక్కలుగా ఉండేది భారతదేశం మొత్తం. పరస్పర స్పర్ధలు, కలహాలు ఉండేవి. కానీ ఒకే సంస్కృతి భారతీయులను ఒకటిగా చేయడం జరిగింది. అది సాంస్కృతికంగా భారతీయులు తమది భరతవర్షమని నమ్మారు. మతం వేరైనా, సంప్రదాయం వేరైనా, భాష వేరైనా అసేతు సీతనగం తన దేశం ఒక్కటేనని, తన జాతి ఒక్కటేనని ప్రతి భారతీయుడు నమ్మినాడు. కనుకనే నిన్న మొన్నటి రోజుల్లో స్వాతంత్ర సమరం మహోద్ధృతంగా సాగిన రోజుల్లో భారతీయులకు సముత్సాహాన్ని కలిగించిన అంశాల్లో పురావైభవ సంస్మరణం ఒకటి, రామరాజ్య స్పృహ, అశోకుని ధర్మ పరిపాలనా స్ఫూర్తి, అలాగే బౌద్ధుల త్యాగ నిరతి, శంకర భగవత్పాదుల అద్వైత సిద్ధాంత ప్రాచుర్యం, దయానందుల వేద సంస్కృతి ప్రసరణం, ఆంధ్ర, మహారాష్ట్ర, వంగ, తమిళ, కన్నడ, హిందీ, గుజరాతీ, సంస్కృతాది భాషల్లో వందల వేల సంవత్సరాల తరబడి సర్వలక్షణ లక్షితంగా వెలువడిన సాహిత్య సంపద ఇత్యాది అంశాలెన్నో భారతీయుల్ని సముద్దీప్తులు చేసినవి, ఒక్కడిగా చేసినవి. మరి స్వాతంత్ర సముపార్జనాంతరం కూడా తమ సాహిత్య, సంగీత, నృత్యాది కళా సంప్రదాయాల పరిరక్షణలోనే కాకుండా ప్రపంచానికి ఒకనాడు తాము ఉద్బోధించిన శాంతి, అహింస, సామరస్య సిద్ధాంతాలను
తమ రాజ్యాంగంలో పొందుపరిచి తమ వైదేశిక నీతికి మార్గదర్శక సూత్రాలుగా మలుచుకున్నారు మన దేశం వారు. భాషకు సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది. భాష నిర్మాణానికి అంటే వాగార్థ ప్రతిపత్తికి, పదబంధాల ఏర్పాటుకు, సామెతలకు, జాతీయాలకు, ఇతివృత్తాలకు, అలంకారాలకు జాతీయ జీవన సరళి అంటే సంస్కృతి ఆధారభూతమవుతుంది. తెలుగు భాష, మన తెలుగు భాష గురించి 2 వాక్యాలు రాశారు 20 వారు. తెలుగు భాష ద్రవిడ భాషా కుటుంబానికి చెందినప్పటికీ సంస్కృత ప్రభావాన్ని అతిమాత్రంగా స్వీకరించిన భాష. సంస్కృతంలో లేని ఛందస్సు తెలుగులో ఉన్నాయి. అయినా తెలుగుకు విలక్షణమైన ఒక నుడికారం ఉన్నది. తెలుగుల జీవితాల్లోని వైలక్షణం ఉన్నది. తెలుగు కళలను, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే తెలుగు వాళ్ళ చరిత్ర త్రివేణి సంగమంలో సరస్వతీ నదిలాగా గుప్త వాహినిగా మనకు సాక్షాత్కరిస్తుంది. భాష సంస్కృతుల వికాసాన్ని నమోదు చేసేదే చరిత్ర. చరిత్ర అంటే ఏంటి? భాషా సంస్కృతుల వికాసాన్ని నమోదు చేసేదే చరిత్ర. చరిత్ర అంటే కేవలం గతం కాదు, వ్యక్తిలో, సమాజంలో జీర్ణించుకుపోయిన ఆలోచన సరళి, సంస్కృతి, వర్తమానాన్ని అవగతం చేసుకోవడానికి, అలాగే భవిష్యత్తును ఊహించుకోవడానికి చరిత్ర అనేది ఎంతో అవసరం. భూత భవిష్యత్ వర్తమానాల మధ్య మానవుడు పొందే అనుభూతులే చరిత్రకు సామగ్రిగా సమకూరుతాయి. మరి ఇటువంటి అంశాలని వేరే వాళ్ళకు మనం చెప్తున్నప్పుడు అదొక చరిత్రలా కాకుండా, గతంగా కాక అనుభవంగా చెప్పడం మంచిదని చెప్పేసి మన 20 వారు చెప్తున్నారు. ఏమంటారు చరిత్ర గురించి? చరిత్ర దేశభక్తి ప్రేరకం, అలాగే చరిత్ర వ్యక్తిత్వ నిర్మాణ సాధనం అని కూడా చెప్పటం జరిగింది మన 20 కృష్ణమూర్తి గారు. అంటే చూడండి, మన మనిషి ఎదిగిన తీరుతెన్నులకు సంబంధించి విశ్లేషించే క్రమంలో భాష, చరిత్ర, సంస్కృతి ఈ మూడింటిని అంశాలని కీలకంగా తీసుకొని వీరు ఈ వ్యాసం రాయటం జరిగింది. మనిషి భాష తన సైగల నుంచి అరుపుల నుంచి ఒక లయబద్ధమైన భాషని తయారు చేసుకుంటూ ఎన్ని భాషలు వచ్చాయో మనం చూస్తున్నాం. అలాగే తను ఎక్కడో చెట్ల మీద నివసిస్తూ, చెట్ల నీడల్లో ఉంటూ, గుహల్లో నివసిస్తూ ఉండే మనిషి ఏ రకంగా పెద్ద పెద్ద భవంతుల్ని కట్టుకొని, ఆకాశ హార్మాలని నిర్మించుకొని ఏ రకంగా జీవనం సాగిస్తున్నాడు. అంతేకాకుండా ఎక్కడో అంతరిక్షంలోకి ప్రయాణం చేస్తున్నాడు. కంటికి కనబడిన శబ్ద తరంగాల చేత ఎక్కడో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులతో చూడటం, మాట్లాడటం, అన్ని ప్రసారాలు చేయటం అనేది కూడా ఈ దశ ఎక్కడా కూడా ఏ దశలో కూడా మనిషి పరిణామ క్రమం ఆగలేదు. నిరంతరం అభివృద్ధి వైపు, నాగరికత వైపు, సంస్కృతిని పెంపొందించుకునే క్రమంలో అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాడు. విద్యార్థులారా, మరి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మీరు నేర్చుకోవాల్సింది అంటే మన ప్రయత్నాన్ని ఎప్పుడూ వీడకూడదు, ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, జ్ఞానాన్ని పెంపొందించుకుంటూనే ఉండాలి. ఈ కాలంలో ఎన్నో అంశాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ తెలుసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, మన యొక్క సొంత ఆలోచనల్ని వాటికి జోడించి అభివృద్ధి వైపు, మీ అభివృద్ధి వైపు, మన అభివృద్ధి వైపు అడుగులేస్తూ కొత్త కొత్త ఆవిష్కరణలు చేయాల్సిన అవసరాన్ని ఈ వ్యాసం, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవచ్చు. వీటికి సంబంధించి ప్రశ్నలు, జవాబులు మీకు ఆల్రెడీ పెట్టాను. మళ్ళీ ఒకసారి వాటిని పోస్ట్ చేస్తాను గ్రూప్లో. శ్రద్ధగా చదివి మంచిగా ఆకలింపు చేసుకొని ఈ ఆడియోని, ఈ వీడియోని
మీరు ఎన్నిసార్లు ఎక్కువగా వింటే ప్రతి పరీక్షలో దీనికి సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ పాఠాన్ని ముఖ్యమైన పాఠాల్లో ఒక పాఠంగా భావించండి. సెలవు.